ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సూపర్ 6 పథకాలు అమలు చేసి సూపర్ హిట్ సాధించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే అనంతపురం జిల్లాకు చేరుకున్న మంత్రులు, పార్టీ ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. సభ నేపథ్యంలో అనంతపురం జిల్లాను పసుపుమయంగా మారింది. ఇక గడిచిన 4 రోజులుగా ఇక్కడే మకాం వేసిన కీలక మంత్రులు, నేతలు సభ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణ నేపథ్యంలో జాతీయ రహదారి 44పై వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. రటిక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సూపర్ 6 పథకాన్ని ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, శ్వేత, అనంతపురంలో రేపు సూపర్ సక్సెస్ సూపర్ హిట్ సభ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు మంత్రిమండలి అంతా ఇక్కడే ఉంది. నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. కూటమి నేతలందరూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఇప్పటికే ఏంటి అసలు ఎట్లా? సూపర్ 6 సూపర్ హిట్ ఇది. ఎందుకంటే ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. గడిచిన ఏదైతే ఉందో 5 ఏళ్ళు ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టినారనేది ప్రజలందరూ కూడా గుర్తున్నాయి. అన్ని కూడా అమలు చేశాం. సూపర్ హిట్ పథకాలు అన్ని కూడా ఏదైతే ఉన్నాయో మహిళలకు అన్ని కూడా అమలు చేయడం జరిగింది. మహిళలు కూడా తండోపతండాలుగా తరలి వచ్చి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే బహిరంగ సభని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అందుకోసమే వాళ్ళకి 7 స్థానాలు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో 7 స్థానాలు కాదు కదా, ఇంకా 0 కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన పులివెందుల ఎన్నికల్లో కూడా డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దాంతోపాటు ఒంటిమితి కూడా ఓడిపోవడం జరిగింది. అంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మన మాధవ్ గారు ఏదైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు కుటుంబ సభకి రాబోతున్నారు. ప్రజలు కూడా తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. 3,50,000 అంటున్నారు. అది ఇంకా దాన్ని దాటే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇది అనంతపూర్లో జరగడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అనంతపూర్లో చాలా వరకు కూడా అన్ని సభలు కూడా దిగ్విజయం కావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉందో అందరి నివాకు సంబంధించి ఏదైతే ఉందో అది కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మన కరూరు జిల్లాకు నీళ్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జీడిపల్లికి వస్తున్నాయో జీడిపల్లి నుంచి కూడా బీటీపీకి పోవడానికి మా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ఆ బీటీపీకి నీళ్లు పంపించగలిగితే మా కళ్యాణదుర్గ ప్రాంతం సస్యశ్యామల అవుతుంది. 14 నియోజకవర్గాల్లో ఏకైక నియోజకవర్గం ఏదైనా నీళ్లు లేదంటే అది ఒక కళ్యాణదుర్గ ప్రాంతమే అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అలాంటి ప్రాంతానికి మా ముఖ్యమంత్రి సహకారంతో నీళ్లు తీసుకెళ్లి అన్ని విధాలకు కూడా ప్రజలకి, రైతాంగానికి ఆదుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికి ఎవరెవరు వచ్చారు, ఎవరు రాబోతున్నారు, రేపు సీఎం పవన్ కళ్యాణ్ సభలు ఎట్లా ఉండబోతున్నారు? ఇప్పుడు 10-12 మంది మంత్రులు వచ్చారు, చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అలాగే రేపు మొత్తం 164 మంది మొత్తం కూడా హాజరు కాబోతున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాబోతున్నారు. అందరూ కూడా రేపు మొత్తం అనంతపురం అంతా కిక్కిరిసి ఉంటుంది ఈరోజు రాత్రికి. ఏదేమైనా కూడా ఇది చాలా అనంతపురం గర్వకారణమని చెప్పాలి. వైపు ట్రాఫిక్ డైవర్షన్ కానీ మిగతా ఏర్పాట్లు కానీ ఎట్లా ఉన్నాయి? అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మా పార్టీ నాయకులు దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎక్కడి నుంచి ఏ వెహికల్స్ డైవర్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీదే ఉంది. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి సభ కాబట్టి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని తెలియజేస్తున్నారు. వైపు వీవీఐపీలు అందరూ వస్తున్నారు. సెక్యూరిటీ మెజర్స్ కానీ మిగతా కానీ ఎట్లా ఉన్నాయి? రూట్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు? చాలా అద్భుతంగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ, మన ఏదైతే కలెక్టర్ గారు అందరూ కూడా అన్ని విధాలకు కూడా సహకారం జరుగుతుంది. అన్ని విధాలకు కూడా ముందుకు జరుగుతుందని చెప్పాలి.
మొత్తం మీద చూస్తున్నాం ఏదైతే ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున ఒక 10 మంది పైగా మంత్రులు ఇక్కడే ఉన్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా కీలకమైనటువంటి నేతలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా హోంమంత్రి అనితతో పాటు నారా లోకేష్ కూడా ఈ రోజు రాత్రికి ఇక్కడికి చేరుకుంటారని కూడా మనకి సమాచారం ఉంది. రేపు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా రేపు సభకు హాజరవుతున్నారు. అదే బీజేపీ నుంచి మాధవ్ మిగతా ముఖ్య నేతలందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మరికొద్ది సేపట్లో ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఎమ్మెల్యేలు కూటమి నేతలందరూ ఇక్కడికి రాబోతున్నారు. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.